అండ్ ఈరోజు మేము బయలుదేరుతున్నాం మూవీకి. మై వాపస్ ఆవుంగా. టెన్షన్ పడుతున్నాం మా తబస్సు, ఎందుకంటే టైం అయిపోయింది. అవును, ప్లీజ్ స్టార్ట్ చేయదు అంటది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొద్దని చెప్తే వాళ్ళకి వినిపిస్తుందా? మా యూసుఫ్కి సైట్ వచ్చిందండి. క్యూట్ గా ఉన్నాడు గాగుల్స్ లో. డర్టీ కాఫీ తాగుతున్నావా అమ్మా? సో ఈ స్టడీస్ ఏంటని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇప్పుడున్న వాళ్ళ టెక్నాలజీ కానీ, వాళ్ళ ప్రొనౌన్సియేషన్స్ కానీ, వాళ్ళ సబ్జెక్ట్స్ కానీ అన్నీ మారిపోయాయి. యూసుఫ్కి గ్లాసెస్ వచ్చే సైట్ వచ్చిందని చెప్పింది కదా, అదేంటంటే వాడికి 18 years వరకు ఇలాగే ఉంటుందంట. ఇదే సైట్ ఉంటుందంట, పెరగదు అండ్ అది తగ్గదు. దిస్ వాజ్ మచ్ నీడెడ్ వ్లాగ్. ఇప్పుడు ఐ హోప్ ఎవ్రీవన్ విల్ రిలేట్ టు మీ ఆన్ దిస్ పాయింట్. ఇన్షాల్లా, మేబీ. హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. సో ఎస్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము సూపర్ ఫైన్ ఫెంటాస్టిక్గా ఉన్నారు. అండ్ ఈరోజు మేము బయలుదేరుతున్నాం మూవీకి. మై వాపస్ ఆవుంగా. యాక్చువల్గా మై వాపస్ ఆవుంగి అనాలి నేను. అయితే ఇది ఇమ్తియాజ్ అలీ డైరెక్టర్ అనమాట. సో మా ఫ్రాలిక్ తబస్సుం ఇస్ ఎ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ఇమ్తియాజ్ అలీ యాక్చువల్గా కదా. His movies, his direction and the way he picks up the story, ఆయన చూస్ చేసిన కాస్ట్ కానివ్వండి. సో యా, సో యాక్చువల్గా దెర్ వాజ్ అ కాంపిటీషన్ బిట్ సంగీతం చూడాలని నేను, ఇది చూడాలని తను, లేదా అది చూద్దాం అనేసి ప్రిపేర్ అయ్యాము. టికెట్స్ దొరకలేదు. నిన్న రాత్రి చూసాము, ఈ రోజు చూసాము. మేబీ టుడే సండే వల్ల దొరకలేదు. ఎక్కడ సెట్ అవ్వట్లేదు టైమింగ్స్. అది దొరికినప్పుడు టైమింగ్స్ మాకు సెట్ అవ్వట్లేదు. సో ఓకే, మండే అయితే కొంచెం దొరుకుతుందేమో, చూద్దాం ఈవినింగ్ లోపు అని. ఇది దొరికితే దీనికి వెళ్తున్నాం. యాక్చువల్గా సంగీతం గురించి నేను చూస్తున్న రివ్యూస్ కానీ దాని ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ బుక్ మై షోలో చూస్తే హౌస్ఫుల్గా ఉంది. సో డెఫినెట్గా చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఇట్స్ వన్ ఆఫ్ ద యూనిక్ మూవీస్ అని. అది మిస్ అవుతున్నానని ఫీలింగ్ ఉంది నాకు. బట్ ఎనీవేస్, రేపైనా నేను చూస్తాను. ఈలోగా ఇది చూసేద్దాం, ఎలాగో వెళ్దామని అనుకున్నాం కదా, తను కూడా చూస్తానంది అనేసి నేను, అమాన్ అండ్ తబస్సుం వెళ్తున్నాము. యూసుఫ్ ఇంట్లోనే ఉన్నాడు. సమీరా వాళ్ళు ఇంకా వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర నుంచి రాలేదు. బహుశా రేపు కానీ ఎల్లుండిగానే వస్తానండి. ఇంకా స్కూల్ రీఓపెన్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి. అండ్ యా, ఇక్కడ నుంచి ఇంకా బ్యాక్ టు నేను జపాన్ వెళ్ళిన తర్వాత వచ్చిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు నేను మళ్ళీ రొటీన్ మన రెగ్యులర్ వ్లాగ్స్కి వచ్చేసాను. రెగ్యులర్ వ్లాగ్స్ స్టార్ట్ చేశాను ఈ రోజు నుంచి. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ లవ్ మీ యాజ్ ఆల్వేస్. ఈరోజు అంతా ఎలా ఉండబోతుందో చూద్దామా? ఓకే, సీ యూ గైస్. టెన్షన్ పడుతున్నా మా తబస్సు, ఎందుకంటే టైం అయిపోయింది. అవును, ప్లీజ్ స్టార్ట్ చేయొద్దు అంటది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొద్దని చెప్తే వాళ్ళకి వినిపిస్తుందా? మేనిఫెస్ట్ చేస్తున్నానండి. ఓహో, मैं आ रही हूँ, मैं आऊंगी आपके पास అంటున్నా. రండి వచ్చేసింది. బాబా, నార్మల్గా ఏంటంటే ఐఎమ్ వెరీ పర్టికులర్ మూవీకి వచ్చేటప్పుడు ఐ మేక్ షూర్ దట్ ఐ షుడ్ బీ దేర్ 5-10 minutes బిఫోర్ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఐ వాంట్ పాప్కార్న్ విత్ కోక్. దానికోసం బిఫోర్ వస్తాం పాప్కార్న్ కోసం. యా, మిస్ అయిపోతే మళ్ళీ బయటికి వచ్చి తీసుకుంటే అది మిస్ అయిపోతాం. సో ఇక్కడ ఉన్నాడు కదా, వాడు తెచ్చిస్తాడు. ఖాళీగా ఉంది తబస్సుం, ఫుల్ ఖాళీ కదా. ఎంత ఖాళీగా ఉంది కదా. ఎప్పుడైనా మాల్ ఇలా చూడాలని ఆశగా ఉంటుంది. మాల్ వాళ్ళకు ఉండదు అట్లా, ఎప్పుడు ఫుల్గా ఉండాలని ఉంటుంది. డెఫినెట్లీ వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఫ్లరిష్ అవ్వాలి. బట్ ఒక్కొక్కసారి ఇలా చూస్తే ప్లెజెంట్గా ఉంది ఇలా మాల్ చూడడానికి. లెట్స్ గో గైస్. యూ హ్యావ్ 1 minute లెఫ్ట్. కొత్త పీవీఆర్ అంట ఇది. ఏంటో నాకు పాతే కూడా కొత్తగా కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు. మనం రెగ్యులర్గా రాము కదా. పరిగెత్తుకుంటూ వచ్చాము, ఏమైంది? స్టార్ట్ చేయలేదు. చూసారా, మేనిఫెస్ట్ చేశానండి అందుకే. అండ్ వీఆర్ ఇన్ దిస్ న్యూలీ ఓపెన్ పీవీఆర్. అది మా స్క్రీన్ నాట్ యెట్ ఓపెన్. అండ్ ఇక్కడ కూర్చోవచ్చంట. ఇది కొత్తగా ఓపెన్ చేసిన పీవీఆర్. సో యూ కెన్ జస్ట్ చిల్ అవుట్ హియర్.
Tabassum? Oh, what is this? Wow, you can keep your bag here. Lovely. వచ్చి రిలాక్స్ బాగున్నాయండి సీట్స్. ఏంటది సౌండ్? గుడ్ నైట్. గుడ్ నైట్, బాయ్. And a memorable experience for your guests. చాలా చల్లగా ఉంది. Must watch. Very hearted. बेस्ट मूवी, पहली बार इमोशनल सॉन्ग. సో ఎస్ ఫ్రెండ్స్, నేను వచ్చేసాను ఇంటికి. అండ్ మూవీ చూసిన తర్వాత హ్యాంగ్ ఓవర్లో ఉండిపోయాను నేను. అంటే పార్టిషన్ అప్పుడు జరిగిన ఇది ఒక ప్రేమ కథ, కానీ ఇట్ వాస్ వెరీ నైస్లీ టేకెన్ మూవీతో. హ్యాట్స్ ఆఫ్ టు ఇంతియాజ్ అలీ ఫర్ టేకింగ్ దిస్ మూవీ, ఫర్ ప్రజెంటింగ్ ఇట్ సో వెల్. ఇట్ వాస్ సో హార్ట్ టచింగ్. చూడండి, ఎవరికైనా వీలైతే చూడండి, లేదంటే కొన్ని రోజులు నెట్ఫ్లిక్స్లో వస్తే చూసేయండి. మా ఫ్రాలిక్ తబస్సుమ్ థియేటర్లో చూడాలి ఈ సినిమా అంటే వెళ్ళాము ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ వచ్చేటప్పుడు ఇంకా నేను మాట్లాడలేకపోయాను. అండ్ ఫ్రాలిక్ తబస్సుమ్ వాళ్ళ ఫ్రెండ్ కలిస్తే అమాన్ అండ్ ఫ్రాలిక్ తబస్సుమ్ అక్కడ ఉండిపోయారు. నేను వచ్చేసాను ఇంటికి, బికాజ్ ప్రిన్స్ ఉన్నాడు, వాడికి ఇప్పుడు భోజనం పెట్టాలన్నమాట. సో మార్నింగ్ నేను దోశలు వేసాను, తినేసి వెళ్ళాము. అండ్ ఫర్ లంచ్ దర్ ఇస్ చికెన్ కర్రీ అండ్ రైస్. అది కూడా మా ఆయన వండారు, ఎందుకంటే మేము పొద్దున్నే వెళ్ళిపోయాం కాబట్టి ఆయన వండారనమాట. సో ఇప్పుడు నేను యూసుఫ్ అన్నం పెట్టాలి. పెట్టేసిన తర్వాత ఒక విషయం గురించి మాట్లాడుకుందాం, ఓకే? సో దిస్ ఇస్ ద చికెన్ కర్రీ. అండ్ ఇప్పుడు నేను మా యూసుఫ్ కోసం సో ఎస్, నేను మా ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్తున్నాము. సో ఎక్కడైనా కెఫేకి వెళ్దామని. అండ్ హియర్స్ మై ఫ్రెండ్ తహసీన్. అస్సలాము అలైకుం. హాయ్. ఏంటి, వి బోత్ ఆర్ సింగిల్ పేరెంట్స్ అండ్ స్ట్రాంగ్ మదర్స్ అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు మూవీ. ఎస్, ఇంకా హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. అంటే సారీ, ఇక్కడ మా అమ్మ నాకు కరెక్ట్ చేశారు. నేను మూవీ గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో ఎస్, చూసారు కదా, ఐ వాజ్ రియలీ వెరీ ఎమోషనల్. స్టోరీ అలాంటిది. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇట్ విల్ టచ్ యువర్ హార్ట్ అనమాట. విల్ లైక్ ఆ హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నాను. ఎవరైతే చూసారో వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా 2 మూవీస్ ఉన్నాయి నేను చూడాల్సింది, సంగీతం అండ్ కాక్టైల్ 2. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దట్ బోత్ మూవీస్. సో యా, నా ఇప్పుడు అక్కడ కెఫేకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. సో మేము టైగర్ లిల్లీ కెఫేకి వచ్చాము. ఇండోర్ ఇలా ఉంది. చికెన్ ఆర్డర్ చేసాము యాజ్ అ స్టార్టర్. ఇక్కడ లౌడ్ మ్యూజిక్ ప్లే అవుతుంది, సో దట్స్ వై ఐ హ్యావ్ టు బి లిటిల్ లౌడర్. ఓకే, బాగుంది చికెన్. అండ్ వెయిటింగ్ ఫర్, నేను ఏం ఆర్డర్ చేశానంటే ఇది చికెన్ స్టార్టర్ అండ్ సింగపూర్ చికెన్ కర్రీ విత్ రైస్. సో ఈగర్లీ వెయిటింగ్ టు హ్యావ్ దట్. ఆకలి వేస్తుంది యాక్చువల్గా. ఐ యామ్ దట్ రైస్ పక్కన. ఎనీ టైమ్ నాకు రైస్ ఇవ్వండి. ఐమ్ ఆల్వేస్ అప్ ఫర్ రైస్, నాట్ ఫర్ రోటీ. ఈ డిష్ పేరు ఏంటి అమ్మా? ఏషియన్ మడ్ ప్రాన్స్.
ఏషియన్ బటర్ ప్రాన్స్ అంట. మడ్ ప్రాన్స్, ఏషియన్ మడ్ ప్రాన్స్. రైస్ విత్ చికెన్ కర్రీ. అండ్ ఇది మా అమ్మన్ డెజర్ట్ ఆర్డర్ చేశాడు. విచ్ డెజర్ట్ ఇస్ దిస్? వాట్స్ ద నేమ్ ఆఫ్ దిస్ డెజర్ట్? మ్యాంగో ట్రెస్ లీచెస్ ఏదో ఉందంట. టైగర్ లిలీ కెఫే బాగుంది. అండ్ టుడే స్పెషల్ మెన్యూ ఏంటి ఇక్కడ రాసి పెట్టారు. మ్యాంగో స్మూతీ, మిల్క్ షేక్, మష్రూమ్, చికెన్ కర్రీ, మ్యాంగో స్ట్రెస్ లీచెస్. ఓకే, బాయ్ బాయ్ టైగర్ లిలీ. ఇప్పుడు మేము వేరే కెఫేకి వెళ్తున్నాము టు హ్యావ్ కాఫీ. ఈ కాఫీ పేరు డర్టీ కాఫీ అంట. डर्टी कॉफी తాగుతున్నావా అమన్? గ్లాస్ क्या है वो? ग्लास आइस है. आइस ओके. आइस है ఐస్ ఉంది గ్లాస్ మొత్తం, ఐస్ గ్లాస్. ఓకే, దెన్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ డర్టీ కాఫీ? ఎలాగో ఉంది కదా. ఎన్నా కాఫీ వచ్చింది. ఇంటికి వెళ్తున్నాము. వీ హ్యాడ్ అ కాఫీ, హ్యాడ్ అ గ్రేట్ టైం విత్ మై ఫ్రెండ్ టెస్సీ. అండ్ మేము చెప్తూ ఉన్నాం కదా ఇంకొక మూవీ చూడాలి, ఇంకా 2 మూవీస్, సంగీతం అండ్ కాక్టైల్. సో మేము కాక్టైల్ మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నాము. వెరీ వెయిటింగ్ టు వాచ్ దట్ మూవీ. ఇప్పుడు ఇంటికి వచ్చాము. అండ్ ఇక్కడ మా సొసైటీ లోపల ఇలా పిజ్జా వ్యాన్ పెట్టారు. Here, this is how they are preparing the pizza. నేను చిల్స్ కోసం తీసుకెళ్తున్నాం మార్గరిటా పిజ్జా. చలో లెట్స్ గో. అస్సలాము అలైకుం యూసుఫ్. మా యూసుఫ్కి సైట్ వచ్చిందండి. క్యూట్గా ఉన్నాడు గాగుల్స్లో. సైట్ వచ్చాయి. సైట్ ఏంటంటే లెఫ్ట్ ఐ 0.5, రైట్ ఐ 1.5. ఓకే, ఇట్స్ నాట్ కాజ్ ఆఫ్ స్క్రీన్, అది ఏం లేదు. మాకు ఎలా తెలిసిందంటే పేరెంట్ టీచర్ మీటింగ్లో మ్యామ్ చెప్పారు. ఐ థింక్ బ్లర్గా ఉంది అలా చెప్తున్నాడు బోర్డు వైపు చూసినప్పుడు. సో ఊరికి తీసుకెళ్ళాము. అసలు అనుకోలేదు సైట్ ఉంటుందని. రొనాల్డో ఫ్యాన్ అక్కడ వెళ్తున్నాడు. బాస్కెట్బాల్, ఫుట్బాల్ 2 ఆడడానికి వెళ్తున్నాడు. సో దెన్ వాట్ ది డాక్టర్ ఫౌండ్ అవుట్ అంటే హీ వాజ్ స్ట్రెస్సింగ్ మోర్ ఆన్ ద రైట్ ఐ అండ్ లెస్ ఆన్ లెఫ్ట్ ఐ అనమాట. అండ్ ఈజ్ దిస్ హిస్ ఫస్ట్ చెకప్ అని కూడా అడిగారు. సో హౌ ఇంపార్టెంట్ ఇస్ ఐ చెకప్ ఫర్ కిడ్స్ ఫ్రమ్ ఎ వెరీ ఎర్లీ ఏజ్ ఆఫ్ దెమ్ అది. అండ్ ఇవన్నీ రిలేటెడ్, ఈవెన్ మదర్స్ బ్రెస్ట్ మిల్క్ ఆల్సో, దట్ ఆల్సో మ్యాటర్స్. సో హీ వాజ్ ఆన్ బాటిల్ ఫీడ్. అది ఎందుకు ఏంటి మమ్మీ చెప్తారు తర్వాత. అండ్ సో అది అవ్వకుండా ఇప్పుడు ఉన్న బెస్ట్ పాయింట్ ఏంటంటే వాట్ డి డాక్టర్ సే, ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్ హిస్ సైట్ నంబర్. సో 18 years తర్వాత హీ కెన్ గో ఫర్ లేసిక్ ఐ ఆపరేషన్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ ద సేమ్. ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్. బెటర్ ఇఫ్ యూ యూజ్ గ్లాసెస్. సో అందుకే यूसुफ कम हियर वन टाइम. यू डन? हो गया आपके Yes. फ्रेंड्स के साथ? ఎస్ ఎస్. యూసుఫ్ వన్ టైం షో. క్యూట్గా ఉన్నాడండి మా వాడు. అల్హమ్దులిల్లా, అల్లా బురి నజర్ సే బచాయ్, ఆమీన్. తబస్సుమ్ పిజ్జా తీసుకొచ్చింది యూసుఫ్ కోసం. యూసుఫ్ ఎలాగో ఇంత తిన్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఒకటి తింటాను అనమాట. ఎస్ గైస్, అందరి ఇళ్ళలో ఇప్పుడు హడావుడిగా జరిగే టైం ఏంటంటే స్కూల్ టైం. స్కూల్ బుక్స్, స్కూల్ యూనిఫామ్, స్కూల్ బ్యాగ్స్, టిఫిన్, ఇవన్నీ షూస్ ఇవన్నీ కొంటూ ఉంటారు. సో ఇప్పుడు స్కూల్ బుక్స్కి నేను కవర్స్ వేస్తున్నాను. ఇది ప్రతి సంవత్సరం వేస్తాను, అందరికి తెలుసు. అంటే మా టైం అయిపోయింది, మళ్ళీ తబసు అన్వర్ టైం అయిపోయింది, అర్బా సమాన్ టైం అయిపోయింది. ఇప్పుడు ఆమిర్ ఇంకా జాయిన్ అవ్వలేదు, అర్హాన్ ప్రిన్స్, వీళ్ళకి ఇప్పుడు కవర్ వేస్తున్నాను. సో ఒకరి తర్వాత ఒకరు ఇలా రెగ్యులర్గా నేను ఈ బుక్స్ హడావిడి నాకు ఎవ్రీ ఇయర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కొత్తగా ఏవేవో వచ్చాయండి టెక్నాలజీ, అంటే ఈజీగా కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి పెట్టడం అలాంటివి జరుగుతున్నాయి. కొన్ని లాస్ట్ టైం మేము వేసిన కవర్స్లో కొన్ని మిగిలాయి అనమాట. సో అవే దీనికి సరిపోతాయి అన్ని తబస్సు. అయితే ఈ బుక్స్ ఏంటంటే ఇవి ఓన్లీ నోట్ బుక్స్, ఇంకా టెక్స్ట్ బుక్లు అవన్నీ రావాలి వీళ్ళకి. టెక్స్ట్ బుక్స్ లేవు. టెక్స్ట్ బుక్స్ లేదా? అందులో 2 ఉన్నాయి. అవి అంతేనా? ఈ 2 టెక్స్ట్ బుక్స్.
Are you serious? I have some different books also. But these are all notebooks, right? I have this book. Oh, is it? అంటే దీంట్లోనే అన్ని చదివిపించేస్తారా? Can you show? It's called graph book. ఓకే. A drawing book. Graph. You will understand now. సో ఈ స్టడీస్ ఏంటని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇప్పుడున్న వాళ్ళ టెక్నాలజీ కానీ వాళ్ళ ప్రొనౌన్సియేషన్స్ కానీ వాళ్ళ సబ్జెక్ట్స్ కానీ అన్నీ మారిపోయాయి. Not technology, it's technologia. Yeah, how? Technologia. టెక్నాలజియా అంట. ఈ వాట్ Gen Z. జెన్జీ భాష ఏంటంటో చెప్తూ ఉంటారు. కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదు. వాళ్ళతో పాటు నేను నేర్చుకుంటున్నాను. సో ఇప్పుడు కవర్స్ వేద్దాము. ఎవ్రీ ఇయర్ నేను చూపిస్తాను కదా మీకు కవర్స్ వేయడము. నా పాత బ్లాగ్స్లో కూడా ఉంది, డీటెయిల్గా చూపించాను ఎలా కవర్స్ వేయాలని. ఇప్పుడు నేను యూసుఫ్ కలిసి కవర్స్ వేస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్. Hello. ఈస్ గ్రోయింగ్ టు బికమ్ అ వెరీ గుడ్ హ్యూమన్ Going to not grow. growing to Mature and good. matured and is growing to become a very good human being and matured. Going to know Growing into a mature and a వీళ్ళు good ఇలాగే అన్ని human కరెక్ట్ being. చేస్తూ ఉంటారండి. ఇవన్నీ పట్టించుకుంటే చాలా ఉంటుంది. ఇప్పుడు మనం బుక్స్కి కవర్స్ వేద్దాం రండి. సో ఇవి సరిపోతాయి లేవో తెలియదు, చూద్దాము. సరిపోకపోతే మళ్ళీ కొత్తవి తెప్పిస్తా. ఇలా ఉంటాయి చూడండి. అంటే ఇట్ సైడ్ ఇట్లా కవర్. కెన్ షో దిస్ దిస్ ये निकाल के पील करके बताओ. कवर ऐसे अंते. So Sanika, do you miss your school days? Miss my school days. Those were all the beautiful days. అందరికంటే స్కూల్ డేస్ విల్ ఆల్వేస్, స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అందరికీ ఫేవరెట్ టైమ్స్ కదా అవి. ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ లైఫ్, చదువుకోవడం, ఆడుకోవడం, అమ్మ నాన్న చెప్పింది వినడం, అంతే. మీకు ఏమైనా గుర్తున్న మెమరీ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్లో మీ చిన్నప్పుడు? స్పెషల్గా అంటూ ఏం లేదు, కానీ ఒక తెలియని ఆనందం ఉంటుంది సమ్మర్ వెకేషన్ అంటే. అండ్ స్కూల్కి వెళ్ళడం అనేది ఒకటి పక్కన పెడితే, కొత్త బుక్స్, షూస్, డ్రెస్సెస్ ఇవన్నీ వస్తాయి, ఒక ఆనందం. చూడండి ఇలా వచ్చేసింది. కొంచెం నాకు ఇట్లా ఎయిర్ బబుల్స్లా వచ్చింది, అది కూడా లేకుండా వేసుకోవచ్చు. తొందరలో ఇప్పుడు మీకు చూపించాలని ఇలా అనమాట. ఈజీగా ఇలాగా. ఇది లాస్ట్ ఇయర్ అండి, లాస్ట్ ఇయర్ తెచ్చింది. ఈ ఇయర్ ఇంకా ఏవేవో వచ్చాయి కొత్త కొత్త కవర్స్, ఇవన్నీ ఫ్యాన్సీ కవర్స్. అప్పుడు మన టైంలో ఓన్లీ బ్రౌన్ షీట్, దాని తర్వాత లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్, ఈ 2 షీట్లు. బెస్ట్ థింగ్ ఏంటంటే మనం వెయిట్ చేసే దేనికోసం, స్టిక్కర్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. మిక్కీ మౌస్ కావాలి, కొందరికేమో స్పోర్ట్స్ ఇష్టమైన వాళ్ళందరూ స్పోర్ట్స్ కావాలి, కార్స్ ఇష్టమైన వాళ్ళు కార్స్ అని. సో ఈరోజు వాళ్ళు ఏ స్టిక్కర్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఏ కలర్ వేసుకున్నారు, అన్ని కస్టమైజ్ స్టిక్కర్స్ వచ్చేసాయి విత్ నేమ్స్. ఇప్పుడు అప్పుడు అలా ఉండేవన్నమాట. సో అవన్నీ నాకు మరి పర్టికులర్గా ఉండేది. నాకైతే స్పెషల్గా స్టిక్కర్స్ అనేవి, ఫ్లవర్స్, డాల్స్ ఇవన్నీ తీసుకునేదాన్ని అనమాట. ఎస్ ఫ్రెండ్స్, కవర్స్ వేసేటప్పుడు ఇంకా 3 బుక్స్కి వేసినప్పుడు ఇంకా యూసుఫ్ బాగా నిద్ర వస్తుంది అన్నాడు. సో ఇక్కడక్కడ ఆపేసి, సరే వాడు ఇంకా డిన్నర్ తినలేదు, ఇందాక పిజ్జా తిన్నాడు అనమాట. డిన్నర్ తింటావా అంటే లేదన్నాడు. సరే ఇంక బాగా నిద్ర వస్తుంది కదా అనేసి పడుకోబెట్టేశాను. పడుకున్నాడు. బుక్స్ అన్నీ ఎక్కడక్కడ ఆపేసాను అనమాట. మేము గమనించింది ఏంటంటే చెప్తాం. సో ఏంటంటే ఇందాక ఇట్లా మేము ఈ పేరు రాయలేదు చూడండి, పేరు వాళ్ళ సెక్షన్ ఏమి రాయకుండా కవర్ చేసేసాను. లక్కీగా 3 బుక్స్ వేసినప్పుడే మా యూసుఫ్ నిద్ర వస్తుందనడం, నేను ఆపేయడం సరిపోయింది. లేకపోయి ఉంటే పేర్లు రాయకుండానే కవర్ చేసేసి ఉండేదాన్ని. సరే ఎందుకు ఆపాయంటే దీనికి పైనుంచి ఒక స్టిక్కర్ అంటించేస్తాను. ఇంకా వాళ్ళ పేరు, సెక్షన్స్ అవన్నీ ఇంకా రాలేదు వీళ్ళకి, వస్తే అవన్నీ రాసి అప్పుడు ఎక్కిద్దామని ఆపేశాను నేను అనమాట. అయితే ఇందాక ప్రాజెక్ట్ తబస్సుం యూసుఫ్కి గ్లాసెస్ వచ్చే సైట్ వచ్చిందని చెప్పింది కదా, అదేంటంటే వాడికి 18 years వరకు ఇలాగే ఉంటుందంట, ఇదే సైట్ ఉంటుందంట, పెరగదు అండ్ అది తగ్గదు.
సో వాళ్ళకి ఏం చేయలేము, ఆ గ్లాసెస్ వేసుకోవాలని. అంటే చిన్నప్పటి నుంచి పిల్లలు ఆ తల్లి పాలు తాగకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్ చెప్పారు. బట్ దే ఆర్ సో మెనీ కిడ్స్ తాగకుండా కూడా హెల్తీగా ఉన్నారు, తాగి కూడా హెల్తీగా ఉన్నారు. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. నాకేమనిపిస్తుంది అంటే ఇట్స్ కామన్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు వచ్చే జనరేషన్ అందరికీ కామన్ ప్రాబ్లం. ఓన్లీ స్క్రీన్ టైం, ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఎక్కువ చూస్తున్నారో వాళ్ళకి ఐసైట్స్ వస్తున్నాయి అంటారు. యూసుఫ్కి మేము స్క్రీన్ టైం ఇచ్చేవాళ్ళం, కానీ మరీ అంత కాదు. ఇప్పుడైతే టోటల్గా స్ట్రిక్ట్ చేసాము, ఓన్లీ సాటర్డే ఒక గంటనే ఇస్తామని. ఎందుకంటే స్క్రీన్ టైం వల్ల సైట్ పక్కన పెడితే బ్రెయిన్ స్టిమ్యులేట్ అయిపోయి వాళ్ళు కొంచెం అంటే దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. సో డెంటల్ చెకప్, ఐ చెకప్ అండ్ నార్మల్ రెగ్యులర్ హెల్త్ చెకప్, వ్యాక్సినేషన్స్, ఇవన్నీ సర్టన్ ఏజ్ అయిన తర్వాత మనం పట్టించుకోము. నార్మల్గా పళ్ళు బాగానే ఉన్నాయి కదా, వస్తాయి కదా, వదిలేస్తాము. ఐసైట్ కూడా ఇప్పుడు టీచర్ మాకు చెప్పే వరకు మాకు తెలియలేదు, ఎందుకుంటుంది వాడికి ఐసైట్ అనుకుంటూ ఉంటాము. సో ఇలాంటి చిన్న చిన్నవి అబ్జర్వ్ చేయండి పిల్లల్లో. అంటే మనం బిజీగా ఉండి పిల్లలు స్కూల్స్లో బిజీగా ఉండి మనం కొన్ని పట్టించుకోము. సో అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే ఈ హాలిడేస్లో మీరు చూపించుకోవచ్చు, వాళ్ళు చెకప్ చేసుకోవచ్చు అండ్ ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు. ఎర్లీ ఏజ్లో ఏది ఉన్నా చూపించుకుంటే మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మా యూసుఫ్కి ఇలా వచ్చింది, బట్ అల్హమ్దులిల్లా ఇట్స్ జస్ట్ 0.5 కాబట్టి నథింగ్ టు వరీ. బట్ సేఫర్ సైడ్ ఇప్పటి నుంచే కేర్ఫుల్గా ఉండాలని వాళ్ళకి గ్లాసెస్ ఇచ్చారు. గ్లాస్ పెట్టిన దగ్గర నుంచి వాడికి ఇంకా ఏంటంటే ఎక్స్ట్రా అంటే చాలా చాలా క్యూట్నెస్ వచ్చేసింది. ఇంకా మామూలుగా క్యూట్గా ఉంటాడు వాడు, ఇంకా షేడ్స్ ఇలా పెట్టుకోగానే గ్లాసెస్ ఇంకా చాలా క్యూట్గా ఉన్నాడు. అండ్ వాడు ఆనందం చూడాలి, ఐఎమ్ గెట్టింగ్ గ్లాసెస్ అంటే వాడికి సైట్ గురించి లేదు, అంటే ఏదో ఫ్యాషన్ అనుకుంటున్నాడు. హీఈస్ ఎంజాయింగ్ ఇట్. సో వాడు కూడా నచ్చింది. న్యాచురల్గా పిల్లలకి అంటే అది ఫ్యాషన్లా అనిపిస్తుంది కాబట్టి వాడికి నచ్చింది. సో ప్లీజ్ మీ పిల్లలకి ఏమైనా ఇలాంటివి ఉంటే మీకు ఏమైనా అబ్జర్వ్ చేయండి, అలా అనిపిస్తే చెకప్ చేయించండి బిఫోర్. కానీ నథింగ్ బట్ కీపింగ్ దెమ్ హెల్దీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత హెల్దీగా పెట్టినా ఏం చేసినా ఒక్కొక్కసారి బికాస్ ఆఫ్ బయట ఇప్పుడు ఈ వెదర్ వల్ల, లేకపోతే బయట మనకు దొరికే ఫుడ్ వల్ల, లేకపోతే బయట వీళ్ళు తిరిగే గాలి కూడా మనకు ప్యూర్గా లేదు. సో మెనీ రీజన్స్ అండి, సో మెనీ రీజన్స్ పిల్లలు సిక్ అవ్వడానికి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, వర్షాలు స్టార్ట్ అవుతాయి. సో ఇంకా కాన్షియస్గా ఉండండి, ఇంకా కేర్ఫుల్గా ఉండండి అండ్ జాగ్రత్తగా ఉండండి. నేను ఇంకా చాలా విషయాలు హెల్త్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను మీతో. ఆ రాను వచ్చే బ్లాగ్స్లో కొంచెం మాట్లాడతాను. అయితే ఇప్పుడైతే ఈ బుక్స్ ఇవన్నీ ఆపేస్తాను, ఇంకా మళ్ళీ ఇవన్నీ వచ్చిన తర్వాత వేస్తాను. అయితే ఈ హోల్ డే అంటే నేను మూవీ చూసిన దగ్గర నుంచి, చూశారు కదా, మంచి మూవీ చూసి వచ్చాను, నాకు చాలా నచ్చింది. డే అంతా ఎలా ఉందో మీతో షేర్ చేసుకుందామని ఈ బ్లాగ్ అనమాట. ఐ హోప్ నా బ్లాగ్స్ అన్ని మీకు నచ్చుతున్నాయని నా ఆశిస్తున్నాను. తరపు నుంచి ఒక క్వశ్చన్. ఎస్ అదేంటి? యాజ్ సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి, పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. అవును. సో ఎలా అయితే మనం చెప్తున్నామో పిల్లలు స్క్రీన్ చూసి స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళు బాగా ఫోకస్ చేస్తలేరు, క్రాంకీగా ఉంటున్నారు, ద సేమ్ ఈజ్ అప్లయింగ్ ఈవెన్ టు పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో అలాంటి అప్పుడు వర్కింగ్ మదర్స్ కానివ్వండి, హౌస్లో ఉన్న మదర్స్ కానివ్వండి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా, ఎస్పెషల్లీ ఆఫ్టర్ దిస్ సచ్ అ లాంగ్ బ్రేక్, టైమింగ్స్ చేంజ్ అయిపోతాయి, వాళ్ళ స్టడీ స్ట్రెస్ ఉంటుంది అండ్ వాళ్ళు కూడా కొంచెం టైం స్క్రీన్ చూడాలనిపిస్తుంది. కానీ దెర్ ఆర్ ఫ్యూ ఫ్యామిలీస్ అండ్ పేరెంట్స్ హూ ఆర్ మోర్ ఇన్ టు ఫోన్. ఆ క్రాంకినెస్ మొత్తం పిల్లల మీద తీస్తున్నారు. సో మీరు ఇచ్చే సజెషన్ ఫర్ ద హార్డ్ వర్కింగ్ మదర్స్ కానివ్వండి, ఇంట్లో ఉండి వాళ్ళు హౌస్ వైఫ్ మదర్స్ కానివ్వండి, ఇంట్లో ఉండి వాళ్ళు పంపిస్తున్నారు కదా పిల్లల్ని, పొద్దున్నే లెగాలి, వంట చేయాలి, ద వన్ హూ డోంట్ హ్యావ్ ఎనీ హెల్ప్ అండ్ సపోర్ట్. యా, ఇవన్నీ మేము చేసుకున్నాము, కానీ అప్పుడు మాకు ఇంత స్క్రీన్ టైం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా హ్యాస్ బికమ్ ద ప్రయారిటీ టు ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్, యాక్టర్స్ అవన్నీ పక్కన పెడితే ఎవ్రీ ఎక్స్ అండ్ వై, ఎవ్రీబడి ఈజ్ అ ఇన్ఫ్లుయెన్సర్, ఎవ్రీబడి హ్యాస్ అ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు క్రియేట్ సంథింగ్. సో క్రియేట్ చేయడం పక్కన పెడితే వాళ్ళు అడిక్టెడ్ టు ఇట్, అంటే చూస్తూనే ఉంటారు, స్క్రోల్ చేస్తూ ఉంటారు. బట్ ఇఫ్ కమింగ్ టు మదర్ అండ్ కిడ్ అంటే సిన్సియర్గా ఒక తల్లిగా
మీరు ఎంత టైం అయితే మీకోసము వేరే పనుల కోసం దానికోసం ఇస్తారో దాంట్లో కొంచెం టైం ఇది అవును ఈ టైం నేను వాడికి ఇవ్వాలి తర్వాత చూసుకుంటాను అని ఆ ఫోన్ ఆ టైంలో పక్కన పెట్టి వాళ్ళ ముందు మనమే స్క్రీన్ చూస్తూ ఉన్నాము, మనమే ఫోన్ మాట్లాడుతున్నామంటే వాళ్ళు అదే నేర్చుకుంటారు, వాళ్ళు అదే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు యూసుఫ్ నా వైపు ఇలా చూసి మమ్మీ కింద మెట్టు ఉంది చూసుకొని కాలు పెట్టు అన్నాడు. నేను సరే సరే అన్నా. అంటే నేను చిన్నప్పటి నుంచి వాడు నడిచేటప్పుడు చెప్పేదాన్ని కింద చూస్తున్నాడు మా కీప్ యూ ఐస్ స్ట్రైట్, చూడు స్టెప్ వస్తుంది జాగ్రత్త అని నేను వాడికి చెప్పేదాన్ని. ఈరోజు వాడు నాకు చెప్తున్నాడు. తబస్సుకు చెప్పాను వాడు ముందుకు వెళ్ళిన తర్వాత, మనం ఏం చెప్తే పిల్లలు అది నేర్చుకుంటారు. తబస్సుకు మా చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా నడు, కింద చూసినాడు, ఒక స్టెప్ వస్తుంది, కేర్ఫుల్ అని చెప్పడం నాకు అలవాటు అనమాట. ఆ అలవాటు ఈరోజు వాడు నాకు చెప్తున్నాడు. సో మనం ఏం చేస్తే పిల్లలు అది నేర్చుకుంటారు. సో ఆ టైంకి పిల్లలు ఉన్న టైంకి మనం పక్కన పెట్టాలి, వాళ్ళ మీద ఫోకస్ చేస్తే ఆ 10 నిమిషాలు కావచ్చు, గంట కావచ్చు, వాళ్ళ మీద ఫోకస్ చేస్తే చాలా మార్పు వస్తుందండి పిల్లలు. మీరు ఇది అబ్జర్వ్ చేయండి. పిల్లలు 7:30 8 లోపు మనం నార్మల్గా 9 o'clock లోపు మనం పిల్లల్ని పడుకోబెట్టేస్తాము. కావాలంటే మనకి ఏమైనా మిగతా టైం ఏమైనా కావాలంటే యాజ్ అ ఎల్డర్ మనం ఒక గంట లేట్గా పడుకున్నా మనకు నష్టం లేదు. పిల్లలకి అది అవసరం, నిద్ర అవసరం. సో వాళ్ళు పడుకున్న తర్వాత మీకు వీలైతే అవి ఏమైనా మీరు చేసుకోవాలనుకుంటే షెడ్యూల్ చేసుకోండి, మీ వర్క్స్ని ప్లాన్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు. అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మీకు ప్లాన్ ఉండి విల్ పవర్ ఉండి నేను చేయగలను అని ఇది ఉండాలి. అంతేగాని మనం చిరాకు పడిపోయి పిల్లల మీద చిరాకు చూపిస్తే అది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చిరాకు పడడం స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి తెలియకుండా ఒక తెలియని హేట్ రేట్ వచ్చేస్తుంది. సో అది కాకుండా మనం ఎంత ప్లెజెంట్గా ఉంటాం, మనం ఎంత ప్రేమగా ఉంటాం వాళ్ళతో, అలా అని వాళ్ళు ఏది చేస్తే అది మనం వినాలి అని మాత్రం నేను డెఫినెట్లీ ఆ పేరెంటింగ్కి నేను ఒప్పుకోనండి. పిల్లలు ఏది అడిగితే అది కొనిచ్చేయండి, ఒకటి అడిగితే 10 కొనిచ్చేయండి, ఏదంటే అది ఇచ్చేయండి, నేను అస్సలు ఒప్పుకోను. ఎవరేమన్నా పర్వాలేదు నాకు, నేను దానికి ఒప్పుకోను. పిల్లలకి ఏది కావాలి, ఎంతవరకు కావాలి అంతవరకే ఇవ్వండి. ఏది అవసరమో అంతే ఇవ్వండి. మన దగ్గర ఇంత ఉంది కదా నేను ఇంత ఇస్తానంటే రేపు వాళ్ళు ఇంకా ఇంత అడుగుతారు. సో మే గాడ్ బ్లెస్ యూ విత్ దట్. ఇంకా ఇంత ఇవ్వాలి. కానీ దట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ గ్రోత్ ఆఫ్ ద కిడ్. పిల్లలు గ్రోత్ అవ్వడానికి అది యూస్ఫుల్ కాదు అని అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా మారం చేస్తారు, ఇంకా అడుగుతారు, ఇంకా అల్లరి చేస్తారు, ఇప్పుడే కావాలంటారు, ఇదే కావాలంటారు. సో ఇవన్నీ కాకుండా మనం వాళ్ళకి ప్రేమగా ఎంతవరకు చేయగలో అంతవరకు చేయండి. ఎక్కడ బెదిరించాలో అక్కడ బెదిరించండి. వీలైతే ఒక చిన్న దెబ్బ వేయాలన్నా వేయండి. కానీ ఎప్పుడు అది నిజంగా ఇంకా ఓవర్ అవుతుంది, ఇది తప్పదు అన్నప్పుడే చేయండి. అంతేగాని ఊరికే మాత్రం చేయకండి, అసలు బెదిరించకండి. ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రశాంతంగా ఉండి ప్రేమతో మాట్లాడే భాషనే ప్రయత్నించండి. మంచి చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళకి ఇప్పుడు ఏదైతే అవసరం, ఏ ఏజ్కి ఏంటి అవసరం. ఇప్పుడు యూసుఫ్ ఉన్న ఏజ్ డెలికేట్ ఏజ్. ఈ ఏజ్కి వాడికి చాలా నేర్పించాలి మేము. సో నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు నేను వాడితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగా మీరు కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు ట్రై టు టాక్ టు దెమ్. ఎంతవరకు వీలైతే అంతవరకు మాట్లాడడానికి ప్రయత్నించండి. అండ్ యూ విల్ సీ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ దెమ్. అలా వాళ్ళు ఏదో అయిపోతారు, మేధావులు అయిపోతారు, ఓహో సాధిస్తారు అన్ను. ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా, ఒక మినిమం మేనర్స్గా, ఒక మంచి పద్ధతి గల మనుషుల్లా పెరిగితే చాలు అని నా ఆశ అనమాట. అందుకే చెప్తున్నాను. అది కొందరు ఒప్పుకోవచ్చు, బట్ దిస్ ఇస్ మై ఒపీనియన్. Okay, thank you so much for such a beautiful suggestion, advice. And Equally remember, nothing is impossible. Yeah. And as మీ వ్లాగ్స్ ఈవెన్ పిల్లలు కూడా చూస్తారు. దే ఆర్ హ్యూజ్ ఫ్యాన్, ఈక్వల్ కంపేరింగ్ టు అంటే ఈక్వల్ విత్ అడల్ట్స్, టీనేజర్స్, ఈవెన్ కిడ్స్. సో స్కూల్ అండ్ కాలేజ్ ఈ ఏజ్లో ఉన్న పిల్లలకి వాళ్ళు కూడా ఏదైనా మీరు మెసేజ్ ఇస్తే ఇట్ వుడ్ బి రియలీ వెరీ గ్రేట్. కాలేజ్ అండ్ స్కూల్లో స్కూల్ అండ్ కాలేజ్. అచ్చా, ఈ పిల్లలు కాకుండా చిన్న పిల్లలకి కాకుండా No, చిన్న పిల్లలే, లైక్ ఫ్రమ్ 5 years to 15 to 20 years దాకా. అచ్చా, పిల్లలకి ఏం చెప్పదాలి? Yes, like how you just said, for parents మీరు ఇస్తారు. అచ్చా, పిల్లలు ప్లీజ్ లిసన్ టు యువర్ ఎల్డర్స్, రెస్పెక్ట్ టు ద ఎల్డర్స్.
వాళ్ళు ఎందుకు చెప్తారు, మీ మంచి కోరే చెప్తారు. సో ప్లీజ్ అంటే ఒక్కసారి ఒక సెకండ్ సపోజ్ మీకు ఏదైనా కావాలి, మమ్మీ కానీ నాన్న కానీ ఇది వద్దు 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 అని 4-5 సార్లు చెప్పారంటే ఏదో స్ట్రాంగ్ రీజన్ అయితేనే చెప్తారు, లేకపోతే చెప్పరు వాళ్ళు. సో ఏదో రీజన్ ఉంటుంది అని అక్కడి వరకు ఆపేయండి, మారం చేయకండి. అండ్ ట్రై టు బీ ఇన్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్. అండ్ ఫ్రెండ్స్ అండి వెరీ ఇంపార్టెంట్. పిల్లలు మేక్ ఫ్రెండ్స్ విత్ అ గుడ్ పీపుల్, బీ కేర్ఫుల్. అలా అనేసి చదువుకున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. కొందరు చదువుకున్న వాళ్ళ పిల్లలు కూడా బ్యాడ్ ఉంటారు, చదువు రాని వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉంటారు. నేనేమంటానంటే చదువు సంగతి పక్కన పెడితే మంచోళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. దట్ టీచర్స్ అ లాట్ ఆఫ్ గుడ్ లెసన్స్ ఇన్ లైఫ్. అండ్ ఫర్ ద ఎల్డర్స్, కొంచెం పెద్దగా ఉన్న పిల్లలందరికీ ట్రై టు రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, లిసన్ టు యువర్ టీచర్స్. అండ్ మీరు ఎల్డర్స్ కాబట్టి మీరు ఏదైతే మార్పు తెస్తారో మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు కావచ్చు, మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. సో యూ బీ అన్ ఎగ్జాంపుల్ టు దెమ్. 10 మందికి మనం ఎగ్జాంపుల్గా ఉండాలంటే పిల్లలు మంచిగా ఉండాలి. నేను ఎప్పుడు అంటాను, మా తాతగారు అనేవాళ్ళు, బీ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. నిన్ను చూసి తనలా ఉండాలి, ఆ అమ్మాయిలా ఉండాలి, ఆ అమ్మాయి ఎలా చేసింది చూడు, అమ్మాయి ఎలా డ్రెస్సింగ్ అయింది చూడు, అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా చదువుకుంటుంది అని అందరు అనాలి. సో బీ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్, బీ ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు అదర్స్. ట్రై, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏది బర్డెన్గా ఫీల్ అవ్వకండి. అమ్మా ఇంత హోంవర్కా నేను చేయాలా, ఇంత స్టడీసా, స్ట్రెస్ తీసుకోకండి. ఎంతవరకు అయితే అంతవరకు చేయండి. 100% మార్క్స్ వద్దు మనకి, జస్ట్ పాస్ మార్క్స్ తెచ్చుకుంటే చాలు. యూ డోంట్ హ్యావ్ టు స్ట్రెస్ అండ్ గెట్ 100, 35, 40 చాలు. కానీ బీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, అదే అడ్వైస్ ఇస్తాను. థ్యాంక్ యూ. దిస్ వాజ్ మచ్ నీడెడ్ వ్లాగ్. ఇప్పుడు ఐ హోప్ ఎవ్రీవన్ విల్ రిలేట్ టు మీ ఆన్ దిస్ పాయింట్. ఇన్షాల్లా, మేబీ. ఓకే గైస్, మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడుకుంటాం, ఇంకా వచ్చే వ్లాగ్స్లో. సో ప్లీజ్ కీప్ షవరింగ్ యువర్ లవ్ లైక్ దట్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఏం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యు నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.